నమస్కారం డినిస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు సిపి రామకృష్ణ ఈ నెల 31వ తేదీ నాటికి సర్వం సిద్ధం చేయనున్నట్లు వెల్లడి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి దుర్గా ప్రసాద్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు ఘనంగా జరిగిన డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు కార్పొరేటర్లు జిల్లాలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ సీఈఓ మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈ నెల 31వ తేదీ నాటికి సర్వం సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ జాయింట్ కలెక్టర్ మైలవరం ఆర్ఓపి సంపత్ కుమార్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ సెంట్రల్ ఆర్ఓ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. పనులను మరింత వేగవంతం చేసి ఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100% పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని వసతులతో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 1000 మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా నడుమ ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫలితాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అందించేందుకు వీలుగా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, ఎల్ఈడి టీవీలతో మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాలను మీడియాకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూముల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తీసుకెళ్లేందుకు సిబ్బంది, అధికారులకు ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మరోవైపు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా విధానాన్ని అమలు చేస్తున్నామని, పాస్లు, గుర్తింపు కార్డులు కలిగిన వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల ఆవరణలోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించబోమన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ నడుమ పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పార్కింగ్ కూడా సరైన విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీపీలు టి హరికృష్ణ, కె చక్రవర్తి, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు ఆర్ఓ బిహెచ్ భవానీ శంకర్, తిరువూరు ఆర్ఓ కె మాధవి, నందిగామ ఆర్ఓఏ రవీంద్రరావు, విజయవాడ పశ్చిమ ఆర్ఓ ఈ కిరణ్మయ్, జగ్గయ్యపేట ఆర్ఓ జి వెంకటేశ్వర్లు, డిఐపి ఆర్ఓయు సురేంద్రనాథ్, డిపిఆర్ఓ ఎస్వి మోహనరావు, పోలీస్, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నోవా అండ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజెస్ నేను, సిపి గారు, తర్వాత జేసీ గారు, ఆల్ రిటర్నింగ్ అధికారులు అందరం కూడా కలిసి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎలా ఎంట్రీ కావాలి, కౌంటింగ్ స్టాఫ్ ఎంట్రీ అవ్వాల్సినటువంటిది, అండ్ కౌంటింగ్ హాల్స్లో ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి టేబుల్స్, దాని మెజర్మెంట్స్, దాని తగ్గట్టుగా మొత్తం అంతా చూసుకుంటున్నాము. మీడియాకి సంబంధించినటువంటిది సెపరేట్గా ఎక్కడ కూర్చోబెట్టించాలి, అండ్ క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ కూడా వాళ్ళని ఏ విధంగా కూర్చోబెట్టించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి
ఏర్పాట్లు ఎలా ఉండాలి, స్టాఫ్కి కావాల్సినటువంటి మిగిలినటువంటి ఏర్పాట్లు, పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఎందుకంటే ఆ రోజు కౌంటింగ్ స్టాఫ్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ మొబైల్స్ తీసుకురాకూడదు కాబట్టి ఆ మొబైల్స్ తగ్గట్టుగా ఎటువంటి ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడా కొద్దిగా అంటే డీటెయిలింగ్కి వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అలా చేయడానికి అన్నట్టుగా ఈరోజు మొత్తం అంతా ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాం. సుమారుగా ఒక 50% అనేటువంటి అయింది. ఏర్పాట్లు కూడా కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ కూడా మరొక 2 రోజుల్లో కంప్లీట్ అవుతాయి. మళ్ళీ లోపల ఉండేటువంటి ఫర్దర్ మరొక 2 రోజుల్లో మిగిలినటువంటి ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా బై 31st అనేటువంటి అన్ని విధాలుగా మేము రెడీగా అనేటువంటి ఉంటాం. సుమారుగా ఒక 1000 వరకు అనేటువంటిది కౌంటింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక టేబుల్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అదే పోస్టల్ బ్యాలెట్కి వచ్చేసరికి కౌంటింగ్ సూపర్వైజర్తో పాటుగా 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో ప్రతిదానికి కూడా క్యారింగ్ స్టాఫ్, ప్రతి టేబుల్కి కూడా 2 క్యారింగ్ స్టాఫ్ అనేటువంటి ఉంటారు. సో దాని విధంగా మొత్తం అంతా కలిసి ఒక 1000 వరకు ఇక్కడ ఉండొచ్చు. మీడియాకి నుండి ఒక 150+ అనేటువంటి ఉండొచ్చు. క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ అనేటువంటి సుమారుగా మేము ఒక 70 మందిని ఇక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటాం. మొబైల్స్, సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కలెక్షన్స్ అనేటువంటి ఈ బిల్డింగ్కి ఎంట్రన్స్లోనే ప్రెమిసెస్కి ముందే దాని తగ్గ ఏసీకి ఆ ఏసీకి దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నాము. సో సపరేట్గా స్టాఫ్కి, సపరేట్గా ఏజెంట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన జస్టిస్ దుర్గా ప్రసాదరావుకు ఈఓ కెఎస్ రామారావు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం దేవస్థాన వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఈఓ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు.
వైసీపీ రాష్ట్ర నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు గారి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కేక్ కట్ చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మకానికి మారుపేరు బుచ్చిబాబు అని తెలిపారు. దేవినేని నెహ్రూకి కుడిభుజంగా ఉంటూ ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. సకల దేవతల ఆశీస్సులు ఆయనపై ఉండాలని వారు కోరుతున్నారు. ఈరోజు మా ప్రియమైన నాయకులు, రాజకీయ కురువృద్ధులు దేవినేని నెహ్రూ గారికి, అలాగే మా యువ నాయకులు దేవినేని అవినాష్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకులు కడియాల బుచ్చిబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మాకు అన్ని విధాలుగా అన్నదండలుగా ఉంటూ కార్పొరేటర్లుగా మేము గెలిచిన కాడి నుంచి మమ్మల్ని ముందుండి నడిపించే నాయకులు కడియాల బుచ్చిబాబు గారు మరెన్నో జన్మదినం చేసుకోవాలని మనసా వాచ కర్మన ఆ భగవంతుని వేరుకుంటూ
ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బుచ్చిబాబు గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి రజీ సంఘం తరపున మేము ఎప్పుడూ ఆయన ఎమ్మటే ఉండి ఆయనకి చేదోడు వాదోడుగా మమ్మల్ని సహకరిస్తూ ఎన్నో విషయాల్లో కూడా మమ్మల్ని ఎప్పుడు పలకరిస్తూ ఏంటి ఒక్కోటి కందికట్ల అని అంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాకి వచ్చాము. నుండు నీరాళ్ళని ఆరోగ్య అష్టాచారాలతో ధనధాన్యాలతో తలదొక్కాలని రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగాలని ప్రార్థిస్తున్నాం. అవినాష్ బాబుకు అండగా ఉండి ఆయన సలహాలు ఇస్తూ ఆయన సూచనలు ప్రకారం ఆయన నడుపుతూ వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో విజయాలు చేకూర్చాలని అవినాష్ బాబు అత్యధిక మెజారిటీతో గెలవాలని కోరుకుంటున్నాం. నా పేరు నత్త యోనరాజు. నేను వ్యవస్థాపక పివి రామాల మనడు జాతీయ అధ్యక్షుడిని మరియు కృష్ణా జిల్లా కబడ్డీ జనరల్ సెక్రటరీని. గత 29-30 సంవత్సరాల బట్టి ఎస్ఆర్ఆర్ కాలేజీ చదివినప్పటి నుండి నెహ్రూ గారు నాకు బుచ్చిబాబు గారు పరిచయం. అప్పటి నుండి స్టూడెంట్ యూనియన్లో తిరిగి మరలా నేను బుచ్చిబాబు గారితో కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాలకి నెహ్రూ గారు ఎప్పుడైతే ఫస్ట్ నుండి తోడ్పాటుగా 40 ఏళ్ల మట్టి ఆయన సేవ చేశాడో దాంట్లో కడియాల బుచ్చిబాబు గారు భాగస్వామ్యంగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో దగ్గరగా ఉండి బడుగు బలహీన వర్గాలకి ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు ఆయనకి పదవులు లేకపోయినా పదవులు ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా ఒక అడుగు ముందుకేసి తూర్పు నియోజకవర్గంలో కాదు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేకమైన బడుగు బలహీన వర్గాలకి హెల్ప్ చేసిన గొప్ప నాయకుడు కడియాల బుచ్చిబాబు గారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు భావితరాల భవిష్యత్తు కోసం రానున్న రోజుల్లో ఆయనకి అత్యున్నత పదవులు అవరోహించి మరలా ఇంతకుముందు దేవినేని ఫ్యామిలీ ఎలాగుందో అలాగా కొనసాగాలని అవినాష్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎమ్మెల్యే గారు అవినాష్ గారితో బుచ్చిబాబు గారు కూడా బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలని మనసావాచ కర్మలో కోరుకుంటూ ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని ఈరోజు కడియాల బుచ్చిబాబు గారు పుట్టినరోజు చేసుకుంటున్నాడు. భగవంతుడు ఆయన్ని ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మనసావాచ కర్మలో కోరుకుంటున్నాను. జై భీమ్. నాయకులు అత్యంత ఆప్తులు మా అందరికీను కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన సందర్భంగా మేమందరం కూడా వచ్చి ప్రత్యేకంగా కూడాను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నాకు తెలిసి మా మదర్ వాళ్ళందరూ కూడాను కొన్ని సంవత్సరాలుగా కడియాల బుచ్చిబాబు గారితో దేవినేని నెహ్రూ గారితో పార్టీలో కొనసాగడం జరిగింది. యుఎస్ఓ నుంచి కాలేజీ నుంచి కూడాను ప్రతి కార్యక్రమాల్లోనూ బుచ్చిబాబు గారి ప్రత్యేక శైలి అనేది కూడా ఉంటుంది. ఎందుకనంటే నెహ్రూ గారికి ప్రతి దాంట్లో కూడాను అడుగులో కూడా అడుగు కలుపుకుంటాను వచ్చిన వ్యక్తి. కష్టాల్లో కానివ్వండి, నష్టాల్లో కానివ్వండి, సుఖంలో కానీ ప్రతి దాంట్లో కూడాను ప్రతి అడుగు కలుపుకుంటా వచ్చిన వ్యక్తి మన కడియాల బుచ్చిబాబు గారు. ఈ రోజున పెద్ద ఆయన మన అందరినీ విడిచి వెళ్ళిపోయినా కూడా ఆ లోటు లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యతను తీసుకొని ఈ రోజున దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుండి కూడాను ప్రతి దాంట్లో కూడా ఆలోచనలే కానివ్వండి, సలహాలే కానివ్వండి, ఒక పెద్ద తరహాలో ఆయనకంటూ ఒక ఇది తీసుకున్నటువంటి వ్యక్తి మన కడియాల బుచ్చిబాబు గారు. ఈ పార్టీలో ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరినీ కూడా గుర్తించే విషయంలో కూడాను మహిళలు కానివ్వండి, లేకపోతే మగవాళ్ళు కానివ్వండి, మా అందరికీ కూడాను ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి కడియాల బుచ్చిబాబు గారు. మేమందరం కూడాను ఆయన ఆరోగ్యాలతోటి చల్లగా కుటుంబంతో సంతోషంగా ఉండాలని చెప్పి సకల దేవతల ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం కడియాల బుచ్చిబాబు గారు. మన కృష్ణా జిల్లా టైగర్ దేవినేని నెహ్రూ గారితో విద్యార్థి దశ నుండి విద్యార్థి రాజకీయాల దగ్గర నుండి రాష్ట్ర రాజకీయాల్లో నెహ్రూ గారితో పాటే ఉంటూ నెహ్రూ గారిని వెన్నంటి ఏ రోజు కూడా సుఖాల్లో అయినా సరే, దుఃఖాల్లో అయినా సరే, కష్టాల్లో అయినా, నష్టాల్లో అయినా, లాభాల్లో అయినా, దేంట్లో అయినా సరే నెహ్రూ గారిని వెన్నంటి ఉండి ఆయన నెహ్రూ గారు చనిపోయే వరకు ఆయనతో పాటే ఉండి నేడు ఆయన బిడ్డని కంటికి రెప్పలా చూసుకుంటూ రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు అవినాష్ గారికి చేకూరాలని నిరంతరం శ్రమిస్తున్న మా పెద్దలు పూజ్యులు శ్రీ కడియాల బుచ్చిబాబు గారు ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని అవినాష్ గారితో పాటు మా అందరి ఉన్నతను కూడా ఆయన కళ్ళారా చూసి ఆనందించాలని కోరుకుంటూ మరొకసారి కడియాల బుచ్చిబాబు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పెద్దలు వైఎస్ఆర్సీపీ స్టేట్ నాయకులు పెద్దలు పూజ్యులు కడియాల బుచ్చిబాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా మన 22వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి బుచ్చిబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరిగింది. అదేవిధంగా మన మే 13 జరిగిన ఎన్నికల్లో కూడా తూర్పు నియోజకవర్గంలో
మన 22వ డివిజన్ మరి అన్ని డివిజన్లలో కూడా అవినాష్ అన్నకి బ్రహ్మాండమైన మెజారిటీ రాబోతుంది. దాదాపు రేపు 20,000 పైచీలకు మెజారిటీతో కూడా అవినాష్ అన్న గెలవబోతున్నాడు. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 సీట్ల పైచీలకుతో మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి రెండోసారి అధికారం రాబోతుంది. దీని అందరికి కూడా కృషి చేసిన మన తూర్పు నియోజకవర్గ నాయకులకి, ముఖ్య కార్యకర్తలకు అందరికి కూడా సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన పెద్దలు పూజ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులైనటువంటి శ్రీ కడియాల బుచ్చిబాబు జన్మదినోత్సవం సందర్భంగా మన కార్పొరేటర్ గారు తాడిపర్తి కొండారెడ్డి గారి యొక్క నాయకత్వంలో 22వ డివిజను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ముఖ్య నాయకులందరూ కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కొండారెడ్డి గారితో 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. వాటిలో జరిగినటువంటి ఎలక్షన్ కానీ, అలాగే రేపు దేవినేని అవినాష్ గారు మెజార్టీ గురించి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అవన్నీ కూడా కొండారెడ్డి గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా రేపు 4వ తారీఖున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా, అలాగే తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గారు ఎమ్మెల్యేగా మనకి రాబోతున్నారు. ముందుగా కడియాల బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మొత్తం విషయాన్ని అందరం కూడా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయనకు అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, నుండు నీరుళ్ళు వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మళ్ళీ కూడా ఆయన ఆరోగ్యాలు కూడా బాగుండాలి నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సీనియర్ నాయకులు, పెద్దలు, రాష్ట్ర నాయకులైన శ్రీ కడియాల బుచ్చిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని ఆశీస్సులు ఇట్లాగే ఆయనకి 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ అట్లాంటి మనిషి మంచిగా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ ఈ రోజున మా సీనియర్ నాయకులు, మా అందరికీ తండ్రి లాంటి వాళ్ళు, నెహ్రూ గారి తర్వాత నెహ్రూ గారు లేనప్పటికీ ఆ లోటు తీరుస్తూ మా సీనియర్ నాయకులైన కడియాల బుచ్చిబాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియకుంటూ ధన్యవాదాలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా 5వ డివిజన్ తరఫున అందరూ శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఎన్నికల అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఇంటింటికి వెళ్లి వేసవిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో నోట్ల రాజకీయాలకు ఓట్లు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్లను డబ్బుతో కొని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిలిపివేయటాన్ని తప్పుపట్టారు. ఎన్నికల్లో ప్రధానమైన అధికార ప్రతిపక్ష వైసీపీ, తెలుగుదేశం, బీజేపీలు ఎన్నో వాగ్దానాలు చేశారు. ప్రజల్ని ఎంతగానో మోసం చేశారు, డబ్బు పంచారు. ఇవాళ ఎన్నికలు ముగియగానే నేతలందరూ విదేశాల పర్యటనలో ఉన్నారు. ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. సమస్యలన్నీ ఇవాళ ఇంకా ఎన్నికల ఫలితాల సంగతో భాగం. తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయో అర్థం కావట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినిపోతూ ఉన్నాయి. ఒకవైపున హింస రెచ్చగొడుతూ ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ దగ్గర మాత్రం కుమ్మక్కయ్యారు. ఎన్నికలు అయిపోగానే హింసాకాండ, దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ అక్రమాలు జరిగినా ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకొని కూర్చుంది. డబ్బు పంపిణీని అరికట్టడం పూర్తిగా విఫలమయ్యింది. వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. అందుకని ఎవరు ఎలా అయినా బహిరంగ పంచుకున్న ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్యాన్ని ఇవాళ పరిహాసం చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు చూస్తూ ఉన్నాం, బిల్లులు చెల్లించకపోవడంతో రవాణా శాఖలో ఉన్నటువంటి సర్వీసులన్నీ అయిపోయినాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా సాంకేతిక ఇబ్బందులు కాదు, బిల్లులు చెల్లించక అక్కడ ఆగిపోయినాయి.
హాస్టళ్లలో ఆహార పదార్థాలు సప్లై చేస్తున్న బిల్లులు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీలో బిల్లులు ఇవ్వలేదు, ఇంకా కార్మికులకి జీతాలు ఇవ్వట్లేదు, ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి పెండింగ్ బకాయిలు ఎంతో ఉన్నాయి. ప్రజల నుండి పన్నులు వసూలు చేయటం మీద ఉన్నటువంటి దృష్టి ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మీద లేదు. వైసీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు గారి జన్మదినోత్సవ వేడుకలు భారతీనగర్లో ఘనంగా జరిగాయి. వైసీపీ కార్పొరేటర్లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు బుచ్చిబాబుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీనగర్లో వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, ప్రముఖులు తదితరుల సమక్షంలో కడియాల బుచ్చిబాబు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను కడియాల బుచ్చిబాబు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవ చేసేందుకే తన సమయాన్ని కేటాయించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జరిగిన ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తూర్పులో అవినాష్ విజయం ఖాయమన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తాను అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సీఎం జగన్ మరింతగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని బుచ్చిబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వేడుకల్లో పాల్గొన్న పలువురు బుచ్చిబాబుతో కేక్ కట్ చేపించి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రోజున నా జన్మదినోత్సవాలు దేవినేని రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అవినాష్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు, నా స్నేహితులు, విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. రాబోయేది మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాబోయేది వైఎస్ఆర్ పార్టీ. ఎవరెన్ని చెప్పినా కానీ ఈ నియోజకవర్గంలో అవినాష్ గారు గెలుస్తాడు, రాష్ట్రంలో జగన్ గారు గెలుస్తారని చెప్పి మళ్ళీ రాష్ట్రం సుస్థిరంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలిస్తారని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్కు అప్పగించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన పోలింగ్లో కూటమికే ప్రజలు 130 స్థానాల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బుద్ధ వెంకన్న నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్ధ వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి నాలుగు దిక్కులుగా పార్టీ కోసం పనిచేశారని అన్నారు. గత ఎన్నికల్లో 23 సీట్లు టీడీపీకి వస్తే పార్టీ పని అయిపోయిందని, పదవులు అనుభవించిన వారే వెటకారం చేశారని బుద్ధ గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లు టీడీపీ కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం నిలబడిందన్నారు. వారికి అండగా లక్షలాది మంది కార్యకర్తలు, ప్రజలు అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళిని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల, ఇది ఓటు ఎవరికేసారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి 100% 130 స్థానాల పైనే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే డేట్ అంటారా, వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఆయన వెంట 4 వ్యక్తులకు మించి ఉండకూడదని తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తునకు ఆటంకం కలిగించడం గానీ, సాక్షులు బెదిరించడం గానీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని ఆదేశించింది. డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు గారి పుట్టినరోజు వేడుకలు భారతీనగర్లోని కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛానల్ మేనేజర్ కాంతారావు సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం డి ఛానల్ స్టాఫ్ బుచ్చిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో నిండు 100 ఏళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు తనయుడు కడియాల సాయి పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు కోడ్ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రజలు పోలీసులతో సహకరించాలని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందని ప్రజలు రోడ్లపై గుంపులుగా నిల్చోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేట, కంసాలిపేట పరిసరాల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పాత రాజరాజేశ్వరిపేట ర్యాంపు నుంచి ప్రారంభమైన ఫుట్ పెట్రోలింగ్ పలు ప్రాంతాల్లో సాగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు రోడ్లపై గుంపులుగా నిలుచోకూడదని చెప్పారు. ప్రజా సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, కౌంటింగ్ రోజు కూడా ప్రజలు సహకరించాలని కోరుతున్నామన్నారు. కౌంటింగ్ రోజున రోడ్లపై వచ్చి ఎటువంటి గొడవలు చేయొద్దని, బాణసంచా కాల్చినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తపేట సిఐ గణేష్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేటందుకు గాను ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారు. అందువల్లనే ప్రశాంతంగా ముగిసినాయి. కానీ జూన్ 4వ తారీఖున ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంది. ఆ కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఎవరో కూడా ఎటువంటి గొడవల్లోనూ తలదూర్చొద్దని, ఊరికే అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అలర్ట్ చేయడం అది చేయరాదని సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ కూడా 6వ తారీఖు వరకు కూడా మనకి ఈ ఊరేగింపులు కానీ, సభలో సమావేశాలు నిర్వహించడం కానీ ఇటువంటి ఏమి కూడా చేయరాదని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ మొత్తం సమస్యాత్మక ప్రాంతాలన్నింటిలోనూ కూడా ఈ పోలీసులందరూ కూడా మార్చి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు కూడా ఓల్డ్ ఆర్ఆర్పేటలో కూడా మార్చి నిర్వహించాం పోలీసులతో. మెయిన్ పర్టికులర్గా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మార్చి నిర్వహించడంలో ప్రజలందరూ కూడా కౌంటింగ్ జరగటానికి కూడా బాగా సహకరించాలని, ఎవరు కూడా ఏ పార్టీ నెగ్గినప్పటికి కూడా అనవసరంగా వాళ్ళు కూడా వెళ్ళి ఊరేగింపుల్లో పాల్గొనడం అటువంటి ఏమీ చేయకూడదని చెప్పి, ఎలక్షన్ కౌంటింగ్ టైంలో కూడా అందరూ కలిసి ఒక చోట గుమికూడి ఊరికే అల్లర్లో న్యూసెన్స్ జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాణసంచా తయారు చేసే వాళ్ళకి కానీ, అమ్మే వాళ్ళకి కానీ ఈ 6వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని తయారు చేయడం కానీ, అమ్మడం కానీ చేయరాదని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా వాళ్ళు డీజేస్తో వాళ్ళంతా మూవ్ అవటం కానీ, లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ చేయకూడదని, అదే రకంగా ఎవరో కూడా ఫైర్ క్రాకర్స్ కాల్చొద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా ఎవరైనా ఈ కౌంటింగ్ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చినట్లయితే వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పెట్రోల్ బాటిల్లో కొట్టుకోవడం నిబంధన వచ్చింది. సో జనరేటర్లో అపార్ట్మెంట్ జనరేటర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏదైనా సరే లూజ్ పెట్రోల్ అమ్మటానికి లేదు. ఏదైనా ఉన్నట్టయితే పెట్రోల్ బంక్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు బండి మీద కొట్టించుకోవాలి, బండిలో కొట్టించుకోవాలి, ఆయిల్ కొట్టించుకుని వెళ్ళాలి. అంతే తప్పితే బండిలో కొట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి పైపులు పెట్టి మళ్ళీ గొట్టాలతో లాగేసి లీటర్ లూజ్గా వాళ్ళు బాటిల్స్లో పెట్టి అమ్మడం అనేది నేరం. దాని ప్రకారం మొన్నే ఎర్రకట్ట దగ్గర ఎవరో అమ్ముతుంటే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కోర్టుకు పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ సహకరించవలసింది కోరుతున్నాం. అనవసరంగా లూజ్ పెట్రోల్ అవి అమ్మి అనవసరంగా కేసులు ఎవరు కూడా ఇరుక్కోకూడదని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. తాను రేవ్ పార్టీలో ఉన్నానంటూ దుష్ప్రచారం చేస్తే ఊరుకోనని హీరో శ్రీకాంత్ హెచ్చరించారు. తనకు సంబంధం లేని వాటిలో ఇన్వాల్వ్ చేస్తే నోటీసులు జారీ చేస్తానని తెలిపారు. తను ఫ్యామిలీ మ్యానని, తనపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. నిజంగా పార్టీలో ఎవరు ఉన్నారో తెలుసుకుని వాళ్ళని వదిలిపెట్టొద్దని సూచించారు. అంతకు ముందు కూడా తనకు రేవ్ పార్టీతో సంబంధం లేదని శ్రీకాంత్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగే ఉన్నానని వచ్చింది కదా. నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్లో రావడం జరిగింది. కానీ మీరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ బాగుపోవడం నుంచి మీరు ఇటువంటివన్నీ హైలైట్ చేసి వస్తే ఇప్పుడున్న యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు. సో ఒకటే ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుసుకొని నిజంగా ఉందంటే నిజం రాయండి, లేదంటే లేదు. లేదంటే కనుక దాన్ని ఎలా వెళ్ళాలి, ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి
ఛాలెంజ్ కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. చూద్దాం, ఒకవేళ నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్తాను, కోర్టులో తెచ్చుకుంటాను, నేను ఫైల్ చేస్తాను. ఎందుకంటే ఏంటని తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది నాకు. ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ. 2019లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎక్కడ గాని గులకరాల దాడి జరగలేదు, కోడి కత్తిపోట్లు లేవు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ పాదయాత్ర నిర్వహించినా ఎక్కడికి వెళ్లినా ఎక్కువ భద్రతను అప్పటి ప్రభుత్వం కల్పించింది. నేడు జగన్మోహన్ రెడ్డి ఆయన తొత్తులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ గెలిపే లక్ష్యంగా టీడీపీ నేతలపై దాడులు, హింసకు తెగబడ్డారని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇక్బాల్ మాట్లాడుతూ పల్నాడు, తిరుపతి, చంద్రగిరి, నర్సరావుపేటలతో పాటు చాలా చోట్ల వైసీపీ నాయకులు విధ్వంసం, రక్తపాతం సృష్టించారని ఆరోపించారు. పిన్నెల్లి అరాచకం ప్రజలందరూ చూసినా గుర్తు తెలియని వ్యక్తులని 324 కేసు పెట్టడం దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ గురించి, తర్వాత ఒక పోలీస్ అధికారిగా నేను రిటైర్ అయ్యాను కాబట్టి ఐజీగా ఈ జరుగుతున్న పరిణామాలు, ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్కు ముందు కొన్ని విషయాలు నేను వివరణ మాట్లాడదలుచుకున్నా. మనం చూస్తున్నాం 2019 ఎలక్షన్ కూడా, నేను అంతకుముందు ఎలక్షన్లు చాలా చూసాం, 19 ఎలక్షన్ కూడా మనం చూసాం. ఏ విధంగా 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండింది, ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు, ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ, చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు. ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తి అంటే దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీరు మనం చూసాం. కానీ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన 161,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకోగా 685 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు క్యూ కట్టారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన మొత్తం 161,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు. డీఈఓల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించామన్నారు. పరీక్షల డైరెక్టర్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866297454 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. గోవాకు చెందిన టిమ్కేస్ కౌశిక్ అనే యువకుడు 2 కాళ్లు 1 చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ను అధిరోహించారు. ఈ ఘనత సాధించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ యాంపిటీ వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ వల్ల అతని కాళ్లు 1 చెయ్యి కోల్పోయారు. ప్రస్తుతం కృత్రిమ అవయవాలను వాడుతున్నారు. ఈ జర్నీలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, మనోబలంతోనే ఈ ఫీట్ సాధించగలనని కౌశిక్ తెలిపారు.
నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి రెమాల్గా పేరు పెట్టారు. మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని, తీరం దాటేటప్పుడు 100 కిలోమీటర్లకు పైగా గాలులు వేస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుఫాను పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులు వీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కృష్ణానది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని 1 టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తు తెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన ఎడల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఢిల్లీరావు సిపి రామకృష్ణ. ఈ నెల 31వ తేదీ నాటికి సర్వం సిద్ధం చేయనున్నట్లు వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి దుర్గా ప్రసాద్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఘనంగా జరిగిన డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు, కార్పొరేటర్లు. డి న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.